press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్రు. మీరు చూస్తున్నారు రష్యా తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏంటంటే పవర్ పాయింట్లో మనము ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఏంటి అంటే హైపర్ లింక్ బుక్ మార్క్. హైపర్ లింక్ అంటే ఏంటి, బుక్ మార్క్ అంటే ఏంటి, ఈరోజు నేను మీకు చెప్తాను. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఏంటి అంటే ఒకటి వచ్చేసరికి హైపర్ లింక్. మనకి బుక్ మార్క్ అనేది ఎక్కడ ఉంటుందంటే హైపర్ మార్క్ లోపలే ఉంటుంది. సో అది నేను మీకు చూపిస్తాను. ఈ హైపర్ లింక్ వాళ్ళ యూజ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఏదన్నా ఒక ఎక్స్టర్నల్ టాపిక్ని, అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు నేను ఏదన్నా ఎక్స్టర్నల్గా ఒక ఫైల్ని లింక్ చేయాలి అంటే మనం హైపర్ లింక్ని యూజ్ చేసుకొని ఎక్స్టర్నల్ ఫైల్ని మనం లింక్ చేస్తాం. దీని ద్వారా ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే దాన్ని లింక్ చేస్తామో అప్పుడు ఏదన్నా, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టాపిక్ అనే దానికి నేను ఒక ఫైల్ని లింక్ చేశాను అనుకోండి. అది ఎంఎస్ వర్డ్ ఫైల్ అయినా, లేకపోతే ఎంఎస్ ఎక్సెల్ ఫైల్ అయినా, లేకపోతే ఎంఎస్ ఎక్సెల్ ఫైల్ అయినా, అది మీ ఇష్టం, ఏదైనా సరే. మీరు లింక్ చేసినట్లయితే ఎప్పుడైతే మీరు దాన్ని క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఆటోమేటిక్గా మీకు ఆ ఫైల్కి అనేది రీడైరెక్ట్ అవుతుంది అనమాట. అంటే మీకు ఆ ఫైల్ ఓపెన్ అయిపోతుంది వెంటనే. అలా మీరు హైపర్ లింక్ని ఉపయోగించుకొని మీరు దాన్ని చేస్తారు. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేను టాపిక్స్ అయితే రాస్తున్నాను, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టా, ట్విట్టర్, వాట్సాప్ అని. ఇవి ఏంటివి, ఇక్కడ కింద ఉన్న వాటిలో హెడ్డింగ్స్ ఇవి. అంటే ఫేస్బుక్ నాకున్న స్లైడ్స్లో ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఇవి నా స్లైడ్స్ ఇవి. సో ఇవి ఒక టాపిక్స్ అనమాట. ఇప్పుడు నేను ఫేస్బుక్ అని క్లిక్ చేయగానే స్లైడ్ షో ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్గా నా ఫేస్బుక్ స్లైడ్లో వెళ్ళిపోవాలి. లేదా నేను ట్విట్టర్ అని క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా అప్పుడు నా ట్విట్టర్ స్లైడ్ ఓపెన్ అయిపోవాలి వెంటనే. అలా ఉండాలి అనుకుంటే మనం చేయాల్సిన ఆప్షన్ ఏంటంటే బుక్ మార్క్. సో బుక్ మార్క్ ఉపయోగించుకొని మనం అలా అయితే చేస్తాము. సో ఇప్పుడు నేను మీకు హైపర్ లింక్ ఎలా యూజ్ చేయాలని చెప్పేసి నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టాపిక్ అనేదాన్ని క్లిక్ చేస్తున్నాను. టాపిక్ అనేదాన్ని క్లిక్ చేసి దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు హైపర్ లింక్ అనే ఆప్షన్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, హైపర్ లింక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ హైపర్ లింక్ అనే ఆప్షన్ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఏవైతే ఫైల్స్ ఉన్నాయో మీకు ఇక్కడ మీ యొక్క డెస్క్టాప్ మీద ఫైల్స్ ఏవైతే ఉన్నాయో మీకు చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ MS4 2003 అని ఉంది కదా. సో నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ ఓకే బటన్ ఉంది కదా, ఓకే బటన్ మీద దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి ఓకే చేయండి. ఓకే చేయగానే ఆటోమేటిక్గా ఏమైందంటే దానికి లింక్ అయిపోయి ఉంటుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు నేను ఎప్పుడైతే దీనిలోకి వెళ్ళి ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీనిలో ఉన్నాను. సో నేను టాపిక్లోకి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అవ్వగానే ఇప్పుడు నేను స్లైడ్ షో ఇవ్వండి. స్లైడ్ షో ఇచ్చినప్పుడు ఇక్కడ మీకు ఒక సింబల్ చూపిస్తుంది, చూసారా? అంటే మీకు ఇక్కడ ఒక సింబల్ చూపిస్తుంది, అంటే మీకు ఒక హ్యాండ్ సింబల్ చూపిస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మీకు హ్యాండ్ సింబల్, మనం పక్కకి వెళ్ళినప్పుడు కర్సర్ సింబల్ చూపిస్తుంది. దాని మీదకి వచ్చినప్పుడు మనకి ఒక హ్యాండ్ సింబల్ చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే మీకు ఒక MS వర్డ్ డాక్యుమెంట్ అయితే ఓపెన్ అయిపోయింది. అంటే నేను ఏదైతే లింక్ చేశానో అది ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. ఓకేనా? అలాగే ఇప్పుడు నేను టాపిక్లో ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తున్నాను. బ్యాక్ వెళ్ళేసి ఇప్పుడు నేను క్లోజ్ చేసేస్తున్నాను. నేను అలా కాకుండా నేను ఇంకా హైపర్ లింక్ మార్చాలనుకుంటున్నాను అనుకుంటే మళ్ళీ మీరేంటంటే మీరు ఒకసారి దాన్ని క్లిక్ చేసి మళ్ళీ సెలెక్ట్ చేసి మీరు హైపర్ లింక్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మీరు డేటాబేస్ 1 అని ఉంది కదా. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే అని క్లిక్ చేసి మళ్ళీ నేను స్లైడ్ షో ఇచ్చినప్పుడు దీన్ని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా నాకేంటంటే MS ఎక్సెల్లో ఉండే ఒక ఫైల్ అనేది నాకు ఓపెన్ అయిపోతుంది. ఆ కంటెంట్ ఏదైనా ఉండేవండి, మీకు ఇష్టమైన కంటెంట్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఏ కంటెంట్ అయినా ఉండొచ్చు. ఇది నేను ఏంటంటే చిన్న అది ఎంటీ డేటాబేస్ అనమాట. నేనేం డేటాబేస్ తయారు చేయలేదు, కాకపోతే సేవ్ చేశాను ఫైల్ అంతే మీకు చూపించడానికి. ఇలానే మీరు MS ఎక్సెల్ని మీరు లింక్ చేసుకోవచ్చు, ఏదైనా మీరు లింక్ చేసుకోవచ్చు అనమాట. దీని ద్వారా ఏమవుతుందంటే మీరు ఏదన్నా ఎక్స్టర్నల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఈ హైపర్ లింక్ని ఉపయోగించుకొని మీరు వేరే ఫైల్స్ని రీడైరెక్ట్ చేయొచ్చు. అలా కాకుండా ఇప్పుడు చూడండి, నేను దీని కిందకు వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఫేస్బుక్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఫేస్బుక్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది కదా, టైటిల్ అనమాట. ఇప్పుడు నేను
ఇది క్లిక్ చేయగానే నాకు ఇది ఓపెన్ అవ్వాలి, ఈ స్లైడ్ ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వాలి అంటే దానికి మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు హైపర్ లింక్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఒక చిన్న ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది, బుక్ మార్క్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ బుక్ మార్క్ అనే ఆప్షన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా వచ్చేసింది చూడండి, ఫస్ట్ స్లైడ్, లాస్ట్ స్లైడ్, నెక్స్ట్ స్లైడ్, ప్రీవియస్ స్లైడ్, మనకి టాపిక్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మనం ఏమైనా టాపిక్స్ ఇచ్చామో ఇక్కడ వచ్చాయి. కస్టమ్ షోస్ అంటే మనకి ఏదైనా కస్టమ్ షోస్ ఏమైనా ఉన్నాయా అవి కూడా చూపిస్తుంది అనమాట. నేను మీకు ప్రీవియస్ వీడియో చూపించాను కస్టమ్ స్లైడ్ షో ఎలా చేయాలని చెప్పేసి. సో నేను ఆ టైటిల్ ఇలా సేవ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ఫేస్బుక్ అనే దానికి నాకు ఏది రావాలి అంటే ఇది కదా రావాల్సింది. సో నేను దీన్ని క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసి ఇప్పుడు నేను ఓకే అన్నాను అనుకోండి. ఇప్పుడు నేను స్లైడ్ షో ఇచ్చినప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఫేస్బుక్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా నాకు ఫేస్బుక్ అయితే ఓపెన్ అయిపోతుంది. చూసారా? ఇలా మీరేంటంటే బుక్ మార్క్ని యూస్ చేసుకొని మీరు ఇలా స్లైడ్స్ని అయితే ఓపెన్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనం ఒకసారి చూడండి, ఇక్కడ నేను పీపీటీలోకి వెళ్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంట్లోనే వెళ్ళి నేను యూట్యూబ్ అన్నిటికి ఇచ్చేస్తాను చూడండి. సో దీన్ని సెలెక్ట్ చేయండి, అలాగే హైపర్ లింక్ క్లిక్ చేయండి, బుక్ మార్క్ క్లిక్ చేయండి, ఇక్కడ యూట్యూబ్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ అలాగే ఓకే ప్రెస్ చేయండి. నెక్స్ట్ సేమ్ అలాగే ఇన్స్టాగ్రామ్కి కూడా అలానే చేయండి. అలానే నెక్స్ట్ ట్విట్టర్కి కూడా మీరు ఇలా బుక్ మార్క్స్ అనేవి యాడ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ అలాగే మీరు వాట్సాప్కి కూడా మీరు చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే నేను బుక్ మార్క్స్ అయితే యాడ్ చేశాను, ఒక హైపర్ లింక్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు స్లైడ్ షో వచ్చేటప్పుడు చూడండి, నేను స్లైడ్ షో ఇస్తున్నాను. ఇప్పుడు నేను వాట్సాప్ నాకు వాట్సాప్ స్లైడ్ రావాలనుకుంటున్నాను, నేను టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు సడన్గా నాకు ఫేస్బుక్ వద్దు, నాకు ఫస్ట్ వాట్సాప్ రావాలి అంటే నేను వాట్సాప్ దాన్ని క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా చూడండి వాట్సాప్ అయితే వచ్చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు వాట్సాప్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మీరు అలా కాకుండా మీరు పక్కదానికి వెళ్ళొచ్చు, అలాగే ఇటు పక్కదానికి రావచ్చు. సో ఇవన్నీ నేను ఇందాక యాడ్ చేసిన యానిమేషన్స్ అనమాట. సో దీన్ని ఇలా మీరు ఏంటంటే హైపర్ లింక్ని బుక్ మార్క్ని యూస్ చేసుకొని మీరు ఏంటంటే మీ యొక్క స్లైడ్స్ని మీరు ఇక్కడ షెడ్యూల్ చేస్తారనమాట. అంటే మీరు దానికి ఒక రూల్ ఇస్తున్నారు, అంటే నేను దీన్ని క్లిక్ చేస్తే నేను ఇది ఓపెన్ అవ్వాలి, పలానాది ఓపెన్ అవ్వాలి అని చెప్పేసి మనం ఏంటంటే ఒకటి అయితే ఇచ్చేసాం. సో దీని ద్వారా ఏంటంటే మనకి కొంచెం వర్క్ అయితే ఈజీగా ఉంటుంది. అంటే సపోజ్ నాకు సడన్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది వేరేది వచ్చిందంటే ఆ టైంలో మనం ఇబ్బంది పడకుండా మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నామో ఆ టైంలో అది ఎక్స్ప్లెయిన్ చేసేదానికి హైపర్ లింక్ బుక్ మార్క్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈరోజు మన టాపిక్ అయితే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. పీపీటీలో కొంచెం అట్రాక్టివ్కి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.